గ్రీకు భాష ఉంది, ఇంగ్లీష్, హెబ్రీ భాష ఉంది. హల్లెలూయా అన్నది హెబ్రీ పదమే. ఆ తర్వాత ఇంగ్లీష్లో కూడా వెనకాల వాళ్ళు మాట్లాడారు. వీళ్ళకు అర్థం కాని విషయం ఈ జేబులు కొట్టే రకాలని నేను ఎందుకంటానంటే ఇందుకే అంటాను. కాలిఫోర్నియాలో వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్ ఒకటి ఉంది, మలిబూ అనేటటువంటి ప్రాంతంలో. మేము వెళ్ళాం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. ఒక్కసారిగా చాలాసార్లు వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీషులో కూడా భగవద్గీత పారాయణం చేస్తారు, సంస్కృత భాషలో భగవద్గీత పారాయణం చేస్తారు. అన్ని భాషల వాళ్ళు ఉంటారు కాబట్టి తమిళ్ మరియు తెలుగులో అప్పుడప్పుడు కూడా భగవద్గీత పారాయణం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు అందామా? ఏం ఆలోచనలు అండి ఇవి? దీన్నే ఏమంటారంటే కూపస్థ మండూక ఆలోచనలు అని అంటారు. బావిలో కప్పల వ్యవహారం ఇదంతా. ఏంటంటే భాష అన్నది ఒక ప్రాంతానికి చెందింది, మతానికి చెందింది కాదు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మన భావాన్ని చెప్పటం కోసం భాషను ఉపయోగిస్తాం. అది తెలుగు అయినా, సంస్కృతమైనా, ఇంగ్లీష్ అయినా, ఫ్రెంచ్ అయినా, ఇంకే భాష అయినా సరే. ఇప్పుడు అరేబియా ప్రాంతంలో భగవద్గీతను మనము తెలుగులో పంచుదామా? అరబిక్లోనే పంచుతారు. అక్కడ అరబిక్లో ఉన్న వాళ్ళు చదువుతున్నారు. భగవద్గీతను ఇంగ్లీషులో మన దేశంలో ఎంతమంది చదవరు? కొన్ని లక్షల మంది చదువుతారు. ఇప్పుడు ఇంగ్లీష్ భాష ఆంగ్లేయుడిది కాబట్టి మనం అవతల కొట్టేసామందామా? ఏంటిది అస్సలు అది